జెనీ, నేను వస్తాను, ఆగు. నేను వస్తాను జెనీ, ఆగు. ఉండు జెనీ. కాదు క్రిష్, నేను అప్పుడప్పుడు జెనీని ఇక్కడ రావడం చూశాను. నిన్న జరిగింది చూశారుగా. ఐఎమ్ రియలీ వరీ. ఆల్ ఇట్స్ డిఫికల్ట్ ఏజ్. అనవసరంగా మనసులో పెట్టుకుని మీరు Jenny! Krish, go to Sarah. Jenny, stop! Jenny! Jenny, stop! Jenny! జాగ్రత్త. అక్కకి వెళ్తుంటే నేను వెళ్ళాను, తర్వాత పడిపోయాను, చేతులంతా నొప్పి. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నిన్నే అడిగేది. ఎందుకు వెళ్ళావు? నోరు తెరిచి ఏమైనా చెప్పు. లెట్ మీ డీల్ విత్ దిస్ డాడ్. జెనీ, 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 ఏమైందమ్మా? జెనీ, జెనీ, పడుకోబెట్టండి. జెనీ, లుక్ ఎట్ మీ. జెనీ, ఏమైంది నీకు? వాట్స్ హ్యాపెనింగ్ టు జెనీ? This is Mr. Paul and his daughter Jennifer. Nice to meet you. Same here, sir. Yeah. Hi. సరే, మీరిద్దరు నా క్యాబిన్లో వెయిట్ చేయండి, నేను పిలుస్తాను. Sure. Paul. నాన్న, I'll be outside. Okay? హాయ్. హాయ్. ఈ ప్లేస్ ఓ సేఫ్ జోన్, ఓకే? నువ్వు ఇక్కడ ఏదైనా మాట్లాడచ్చు, ఎవరు నిన్ను తప్పుగా అనుకోరు. నువ్వు ఇక్కడ ఏది చెప్పినా అది మన మధ్యలోనే ఉంటుంది. పేషెంట్ డాక్టర్ కాన్ఫిడెన్షియాలిటీ, సరేనా? ఓకే, ఇప్పుడు చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? వాళ్ళు మమ్మల్ని ఇంట్లోంచి పొమ్మంటున్నారు. ఎవరు? హలో,
హలో. సరే ఆటలాడద్దు. అలా అంటే ఇక్కడి నుంచి పొండి అని అర్థం చైనీస్లో. నీకు చైనీస్ తెలుసా? లేదు, నేను గూగుల్ ట్రాన్స్లేట్లో చెక్ చేశాను. ఆ. ఇలాంటిది వేరే ఏదైనా జరిగిందా? పోయిన ఫ్రైడే ద 13th రాత్రి 2 అయిందేమో. ఏ సారా, నేను లోపల ఉన్నాను. ఏ సారా, నేను లోపల ఉన్నానని చెప్పానా? వస్తున్నానుండు. ఇది నువ్వు ఎవరితోనైనా చెప్పావా? లేదు, నేను చెప్పినా నమ్మరు. అప్పుడు నీతో ఇంకెవరైనా ఉన్నారా? లేదు. నువ్వు తప్ప వేరే ఎవరైనా ఇదంతా చూశారా? నాకు తెలీదు. సో ఇదంతా నువ్వు మాత్రమే చూశావు. ఈ రోజుకి సెషన్ ఓవర్. మీ నాన్నగారిని రమ్మని చెప్పి నువ్వు కొంచెం బయట వెయిట్ చేస్తావా? డోంట్ వరీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. ఇదేది మీ నాన్నగారి దగ్గర చెప్పను. ఓకే? ఓకే. ఇంట్లో అనుమానాస్పదంగా ఏదైనా జరిగిందా? ఓ నైట్ మా నాన్న డిక్టాఫోన్ అదే ప్లే అయింది. వెళ్ళి స్టాప్ చేశాను. మళ్ళీ ప్లే అవుతుందని బ్యాటరీ కూడా తీసి పెట్టేశాను. ఇది ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించలేదా? అది డిక్టాఫోన్ ప్లే బటన్లోనే ఏదో ప్రాబ్లం ఉందనుకున్నాను, అంతే. కరెక్ట్. మీ స్థానంలో జెన్నీ ఉంటే తను వేరే ఏదో ఆలోచించుండేది. వాట్ యు మీన్? వెల్, నేను జెన్నీతో ఇంకొంచెం డీప్గా డిస్కస్ చేసిన తర్వాతే కరెక్ట్గా డయాగ్నోసిస్ చేయగలం. ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పారు, ఎనర్జీ అనేది ఒక శక్తి అని. సృష్టించడం కుదరదు, ధ్వంసం చేయడం కుదరదు. ఎనర్జీ ఈజ్ ఎవ్రీవేర్.
అయితే ఒక మనిషి చనిపోయినప్పుడు తన ఆత్మ ఎక్కడికి పోతుంది? ఈ ప్రశ్నకు సమాధానం కోసం నేను ఎన్నో రోజులుగా వెతుకుతున్నాను. ఇదంతా ఎప్పటి నుండి జరుగుతుంది? ఇదంతా ఓ నెల నుంచి హౌస్ 1 month. కర్నల్ సార్, మీరు చని ఇట్రామా? రామా. జెనీ లోపలికెళ్ళు. జెనీ మీరు నేను యాత్రికుణ్ణి. మీకు అర్థం కాని చాలా విషయాలు జరుగుతున్నాయని కర్నల్ చెప్పారు. దానికి మీలో ఎవరి దగ్గర సమాధానం లేదు. అందుకే నేను వచ్చాను. ఏ సమాధానం వద్దు, ముందు బయలుదేరండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. నేను మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. జెనీ జెనీ ఇట్స్ లేట్. పడుకో. కమాన్. డాక్టర్ ప్రసాద్, మీరు చెప్పినట్టు జెన్నీని బయటికి తీసుకుని వెళ్తున్నాను. మీరు చెప్పిన తర్వాతే మళ్ళీ ఇంటికి వస్తాం. యా. ఇదే జెనీ రూమ్. బయలుదేరట్లే? యా డాక్ 5 minutes. పొద్దున్న జెనీ ట్రీట్మెంట్ ఎలా అయింది? బానే అయింది.
ఇట్స్ టేకింగ్ టైం. మరీ టైం పడుతుందంటే ఓటీకి పంపించండి. తల తెరిచి వైరింగ్ మార్చి పంపించేస్తాను. 2 days షిల్ బి పర్ఫెక్ట్లీ ఫైన్. గుడ్ నైట్. నేను నా దారిలో ట్రై చేస్తున్నా. హిప్నోథెరపీ స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో. హిప్నోథెరపీనా? ఆ గడియారాన్ని ఆడిస్తూ మ్యాజిక్ చేస్తారు కదా? అదే. నేను చూడొచ్చా? షూర్, వై నాట్. ఫ్యాంటాస్టిక్. వెళ్లే దారిలో డ్రాప్ చేస్తావా? షో. దారిలో చిన్న స్మాల్. మందు కొట్టి బండి నడిపితే నా పెళ్ళం చెప్పులు వేసుకుని కొడుతుంది. నేను వచ్చి చూడొచ్చా? నేను డాక్టర్ రా, అన్ని చూడొచ్చు. పెళ్ళం కొడుతుందంటే ఒక చిన్న లాంచ్.